ప్రకటించింది, అమెరికాతో యుద్ధం ప్రకటించింది. అమెరికా వాళ్ళు అసలు ఆలోచించారు, కానీ వాళ్ళకి ఒకటే పట్టుదల. వాళ్ళు ఎక్కడ కూడా ఆ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఉపాధి తీసుకున్నాడు. ఆడవాళ్ళు పిల్లలతో సహా యుద్ధానికి బయలుదేరారు. ఇది జరిగిన వియత్నాం చెదరు అమెరికా లాంటి పెద్ద దేశం ఓడిపోయింది. అది చాలా గొప్ప విషయం అన్నమాట. అందరూ ఆశ్చర్యపోయినారు. అన్ని వెపన్స్ ఉన్నటువంటి అమెరికా ఓడిపోవటం ఏంటని ఆలోచించారు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా ఓడిపోవటం ఏంటని. అయితే అక్కడ అమెరికా అధ్యక్షుడు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారు. ఆయన్ని ఆ సమాధి మీద ఒక మాట రాసుకున్నాడు. ఏమనంటే, నా గురువు భారతదేశంలో ఉన్నటువంటి రాణా ప్రతాపం రాసుకున్నాడు. ఆ తర్వాత అధ్యక్షుడు చూద్దామని భారతదేశానికి వచ్చాక, భారతదేశానికి వచ్చి మొట్టమొదట గాంధీ సమాధి సహజంగా వస్తారని ఢిల్లీ వచ్చినప్పుడు గాంధీ గారి సమాధి వరుసగా చూసుకుంటూ వెళ్ళారు. అయితే ఆయన అడిగాక, అయ్యా నాకు చిన్న సమాధి విషయం కావాలన్నమాట. ఏంటంటే రాణా ప్రతాప్ సమాధి అని అడిగాక, అది రాజస్థాన్లో ఉందన్నమాట. ఆడ తీసుకెళ్ళమన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ తల వచ్చి నమస్కరించి ఇప్పుడు మట్టి తీసుకున్నాడు. ఆ సంచిలో వేస్తున్నాడు, కవర్లో వేస్తున్నాడు, సంచిలో వేస్తున్నాడు. వేస్తుంటే అక్కడ వాళ్ళని అడిగారు, ఏంటి మట్టి తీసుకెళ్తున్నామంటే, భారతదేశంలో ప్రతి వాళ్ళు వీళ్ళే, అది భారతదేశం గొప్పతనం. అదే కనుక ఇటువంటి రాజు కనుక మా దేశంలో పుట్టినట్టే, మా దేశంలో ఆయన బాధాకరణం అయ్యేది భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది అని ఆయన గురించి గొప్పగా చెప్పి ఆ మట్టి తీసుకెళ్ళాక, దేనికని మట్టి అంటే ఈ మట్టిని మా దేశంలో కూడా చదివితే అక్కడ ఉన్న మంచి వాళ్ళు ఉంటారని దాన్ని పంపించాడు. వాడు ఒక పిల్లవాడిని, పసిపిల్లవాడిని నేలలోకి 4 అడుగులు పోయేంతవరకు తొక్కగలడు. అంత పర్సనాలిటీ వాడిని. అతను దొరికి చంపినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన చేతిలో, ముఖ్యంగా హిందువుల పిల్లల్ని వాడు చెప్పేది. అటువంటి గజ అనేటువంటి వాడు పెద్ద వీరుడు అనమాట. వాడు ఎవరికి? అక్బర్ చక్రవర్తికి వీరుడు. అటువంటి వాడిని బాగా నమ్ముతాడు ఆయన. అటువంటి వాడిని భారతదేశంలో రాణా ప్రతాప్ యుద్ధానికి పంపించాడు. రాణా ప్రతాప్ చెప్పాడు వాడికి, నువ్వు మరలా బతికి ఉండాలంటే వెళ్ళిపోమని చెప్పాడు. రాణా ప్రతాప్ యొక్క కత్తి ఇప్పటికి కూడా నేను రాజస్థాన్లో ఒక దానికి వెళ్ళాను. ఆయన వాడిన కత్తి శిరస్త్రాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అది సుమారుగా కత్తి యొక్క పొడవు 5 అడుగులు ఉంటుంది సుమారుగా, అప్రాక్సిమేట్లీ. అది అంత అంటే అది పట్టుకోవాలని ఆయన అంటున్నారే. అటువంటి మహాపరాక్రమవంతుడు ఆయన. ఆయనకు ఒక గుర్రం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే చేతక్. మన ప్రజాస్వామ్యం అనుకుంటున్నారే, దాని పేరు చేతక్. ఆ గుర్రం పేరు. చివరి వరకు స్వామికి సేవ చేస్తూ ఆ నది యువతగా ఆగిపోతే ఆయన చనిపోతాడు. అది దూకలేదు నది, కానీ ఆయన దెబ్బ కొట్టగానే నన్ను దాటి దూరు చనిపోయింది. దాన్ని దాటింది, దూరు చనిపోయింది. అయితే అతను గొప్ప వీళ్ళు ఏం చేశారు? ఆయన ప్రకటించారు కదా, చాలా చిన్న సైన్యం రాణా ప్రతాప్ది. అయినా నేవార్ అనేటువంటి ప్రాంతాన్ని మనందరం తప్పకుండా నేవార్ సంస్థానం వాడలే. అయితే కట్టి తీసుకున్నాక తనతో సహా 60 నుంచి కిందకి 2 ముక్కలుగా 2 భాగాలు అయిపోయినాక ఆయన ధైర్యమైనటువంటి వీరుడు. అంత గొప్పవారు ఉన్నారు మన భారతదేశంలో. అందుకని మనం పుట్టినటువంటి ప్రాంతానికి కూడా వాళ్ళు ఏమంటారు? రాజపురుషు అంటారు. గంగూరి అనేటువంటి వాడు రాజపురుషు. అలాగే మనలో కూడా మన పుట్టిన ప్రాంతాన్ని బట్టి ఆ గొప్పతనం వస్తుంది. మనం చేసేటువంటి పనుల బట్టి గొప్పతనం వస్తుంది. మనకి జ్ఞానధర్మాన్ని బట్టి మన మంచి అనుకుంటారు. స్వస్తి స్వస్తి ప్రజాక్ష పరిపాలయంత న్యాయేన మార్గేణ మహింస గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. చదవండయా గీత చదవండయా, చదివి వారు చేతబట్టిన చాలు చదవండయా, చదివి చరితాతను పొందండయా. గీతను కొట్టి జమయే గాని ఫలితమేమీ లేదు, చదివి చరితాతను పొందండయా. మా
వస్తున్నా. ముక్తి పొందెదరు వారలు దైవ శాసన విధి మరువకండి చదవండయా గీత చదవండయా సనాతనంబైన గీతా మహాత్మ్యమును మహాత్మ్యమును సంతోషముగా గీత చదవ